మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మ్యాన్ యూరియాను పక్కదారి పట్టించాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఖండించారు. లేని సమస్యలు సృష్టిస్తూ శవాల మీద పేలాలేరుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి సరిపడినంత యూరియా ఇవ్వకుండా బీజేపీ ప్రజలను మోసం చేస్తుంటే బీఆర్ఎస్ ఆ సమస్యను రాజకీయం చేస్తుందని విమర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లాకు ఇప్పటికే 4,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేశామని ఎంపీ స్పష్టం చేశారు. యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. యూరియా మీద టీఆర్ఎస్ నాయకులు శవాల మీద పేలాలు ఏర్కున్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాట్లల్లో కూడా జనాలల్లో రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాస్తవాలు, కొన్ని నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇందాక కేటీఆర్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మిర్యాలగూడలో ఏదో ఒక గన్మెన్గా ఆయన ఒక లారీ లోడు యూరియాని తీసుకుపోవటం జరిగింది, ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ పాలన అని ఇందాక ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కూడా ఏదో ప్రస్తావించడం జరిగింది. ఆ ఒక ఇన్సిడెంట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఎలాంటి నిజము లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక దగ్గరికి పోవాల్సిన లారీ తర్వాత కుక్కడం అనే గ్రామానికి అక్కడ ఎక్కువ అవసరం ఉండబట్టి యూరియాని ముందుగా అక్కడికి పంపించడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ మీదనే రైతుల కోసమే పంపించడం జరిగింది. దాన్ని అక్కడ ఇక్కడ వచ్చిన కొన్ని న్యూస్ దృష్ట్యా ఇలాంటిది ఏదో జరిగింది. ఒక గన్మెన్ గారి ఆయన ఫోన్ రావటం వలన అది ఇంకో దగ్గరికి డైవర్ట్ చేసిందంటే దాని మీద ఎస్పీ గారు కూడా ఇది ఫస్ట్ అధికారుల దృష్టికే వస్తే వారు ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద కూడా పూర్తిగా నిగ్గు తెల్చిండ్రు. అట్లాంటిది ఏది జరగలేదు. ఇది ముఖ్యంగా రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం.